జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురైంది. ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏంటి, ఎలా జరిగింది ఘటన? థ్యాంక్ యూ యమున. అయితే జూబ్లీహిల్స్ ప్రాంతంలో దారుణం చోటు చేస్తుంది. అయితే జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అయిన వినయ్ రంజన్ భార్య హత్యకు అయితే గురైంది. అయితే ఇంట్లో పనిచేసిన పని మనుషులే హత్య చేసినట్లు ప్రస్తుతం పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి జూబ్లీహిల్స్ పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి 1:45 ఈ ఘటన జరిగినట్లయితే గుర్తించారు. అయితే ఘటన సమయంలోనే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఐపీఎస్ భార్యని గొంతు నిమ్మి హత్య చేసినట్లు, అలాగే ఇంట్లో ఉన్న బంగారం క్యాష్ తో ఒక నేపాలీ గ్యాంగ్ పరారైనట్లయితే తెలుస్తుంది. అయితే ఈ విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ సతీమణి అయిన సునంద, ఈమె వయసు వచ్చేసి 55 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఈమె నిన్న అర్ధరాత్రి 1:45 ప్రాంతంలోని ఈ ఘటన అయితే చోటు చేస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అక్కడ చేరుకుని ప్రాథమిక విచారణ అయితే ప్రారంభించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధరం నాగేంద్ర కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షించారు. అయితే ముఖ్యంగా ఈ నేపాలీ గ్యాంగ్ కి సంబంధించి ఈ బంగారం డబ్బు కోసం హత్య చేసినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ నేపాలీ గ్యాంగ్ ఎప్పుడు ఇంట్లో జాయిన్ అయ్యారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి కొద్దిగా ఆలస్యంగానే ఈ విషయం వెలుగులోకి వస్తే వచ్చింది. అయితే ఈ నేపాలీ గ్యాంగ్ ని ఎవరు ఆ ఇంట్లో పని మనుషులుగా పెట్టారన్న దానిపై విచారణ కొనసాగుతుంది. ఈ హత్య జరిగిన సమయంలో కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే వాళ్ళెవరికి కూడా ఈ హత్య జరిగినట్లు కూడా ఆ టైంలో అయితే తెలియలేదు. ఎప్పుడైతే వీళ్ళు బంగారం అలాగే క్యాష్ తో పరారైన తర్వాత ఇటు హత్య జరిగినట్లయితే గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే అక్కడ ప్రస్తుతం బాడీని కూడా పూర్తిగా పరీక్షిస్తున్నారు. ఇటు క్లూస్ టీమ్స్ కూడా వచ్చి అక్కడ ఏదైతే పూర్తిగా ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ నేపాలీ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చారో, అలాగే ఈ హత్య తర్వాత ఎటు వెళ్లారో, అలాగే వీళ్ళందరూ కూడా ఎంత మంది ఉన్నారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. గతంలో ఏదైతే ఇదే జూబ్లీహిల్స్ లో నేపాలీ గ్యాంగ్ ఏదైతే ఇదే తరహాలో హత్యలు కూడా చేశారు కాబట్టి ఆ కేసులకి వీటికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఏమన్నా ఈ నేపాలీ గ్యాంగ్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? బేసిక్ గా నార్మల్ గా ఎవరి ఇళ్లలో పని చేసే వాళ్ళ గురించి ఆరా తీస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అని. మరి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అయినప్పుడు ఆ పని చేసే వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అనేది కొద్దిగా ఆరా తీసి పెట్టుకుంటారు. మరి ఇలాంటివి ఏమీ జరగలేదంటారా ఈ విషయంలో? విషయంలో ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఇటు పై అధికారులు అంటే ముఖ్యంగా ఐపీఎస్ ఐఏఎస్ లాంటి అధికార ఇళ్లలోని పనులు పెట్టుకునే సమయంలోనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే ఇటు పనులకు అయితే పెట్టుకుంటారు. అయితే ప్రస్తుతం ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వినయ్ రంజన్, ఇతను ప్రస్తుతం ఇటు ఐపీఎస్ నుంచి కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఇటు సునంద ఆమె భార్య అలాగే ఈ ఇద్దరు కూడా అదే ఇంట్లో అయితే ఉంటున్నారు. అయితే ఈ నేపాలీ గ్యాంగ్ ఎవరు పెట్టారు, అసలు వీళ్ళ ఇంట్లోకి పని ఎలా కుదుర్చుకున్నారు అనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే వీళ్ళు గతంలో అంటే ఎక్కడైనా పని చేశారా, హైదరాబాద్ ప్రాంతంలో ఇలా పెద్ద పెద్ద ఇళ్లలోని ఎక్కడైనా పని చేశారనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత ఇది కొద్దిగా ఆలస్యంగా అంటే అర్ధరాత్రి జరిగింది కాబట్టి వెంటనే ఎవరు పసిగట్టలేకపోయారు. అయితే ఇంట్లో ఉన్న బంగారం డబ్బు కూడా పూర్తిగా మాయమవడంతో కూడా ఇటు అదే సమయంలోనే ఇటు పని మనుషులు కూడా కనిపించకపోవడంతో ఖచ్చితంగా వాళ్ళే చేశారని ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇదే తరహాలో నేపాలీ గ్యాంగ్ పెద్ద పెద్ద ఇళ్లలోని ఇదే తరహాలో హత్యలు చేసి బంగారం అలాగే డబ్బుతో పరారైన ఘటనలు కూడా మనం చాలానే చూసాం. అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారి ఇంట్లో కూడా ఇదే తరహాలో ఈ దొంగతనం జరిగి హత్య జరిగింది కాబట్టి దాని పరంగానే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సీసీటీవీ ఫుటేజ్ అలాగే మరొక పక్క వీళ్ళని ఎవరు పనిలోకి చేర్పించారనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్. మరి వైఫ్ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీస్గా గుర్తింపు పొందినటువంటి మరి తెలంగాణ పోలీసులు
వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని మరి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.